ఒక క్రియేటర్ జస్ట్ 1 ఇయర్‌లో ₹1,00,00,000 సంపాదించాడు. ఇలాంటి హెడ్‌లైన్ చూసిన వెంటనే మన మైండ్‌లో ఒకే ఒక్క ఆలోచన వస్తుంది. నేను కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే ఇంత సంపాదించగలనేమో. ప్రతి నెల లక్షల్లో బ్రాండ్ డీల్స్, యూట్యూబ్ యాడ్సెన్స్, ఇన్‌స్టాగ్రామ్ కొలాబరేషన్స్, పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ చూస్తే కంటెంట్ క్రియేషన్ అంటే ఒక డ్రీమ్ కెరియర్‌లా కనిపిస్తుంది. మనకు తెలిసిన భువన్ బమ్, క్యారీ మినాటి, రణ్వీర్ అలహాబాదియా, రాజ్ షమాని, మిస్టర్ బీస్ట్ లాంటి క్రియేటర్స్ అందరూ చిన్నగా మొదలుపెట్టి ఈ రోజు తమకంటూ ఒక మీడియా ఎంపైర్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళు చేయగలిగితే నేను ఎందుకు చేయలేను. ఇదే ఆలోచనతో ప్రతిరోజు వేల మంది తమ ఫస్ట్ రీల్ అప్లోడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. కంటెంట్ క్రియేషన్ నిజంగానే అందరికీ మనీ మెషినా, లేక సోషల్ మీడియా మనకు చూపిస్తున్నది జస్ట్ సక్సెస్ స్టోరీస్ మాత్రమేనా? ఈ రోజు ఆల్మోస్ట్ ప్రతి రీల్ మీకు ఒక ఫార్ములా అమ్ముతుంది. ఈ హుక్ వాడండి, ఈ నీచ్ చూస్ చేసుకోండి, ఈ టైంలో పోస్ట్ చేయండి, 100% వైరల్ అవుతారు. కానీ అసలు రియాలిటీ మాత్రం వీటికి చాలా దూరంగా ఉంటుంది. క్రియేటర్ ఎకానమీ వెనుకున్న అసలు నిజం. ఇండియాలో కోట్ల మంది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, షార్ట్స్, రీల్స్ ప్రతి ప్లాట్ఫామ్ మీద క్రియేటర్స్ నెంబర్ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ అందులో ఎర్నింగ్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. చాలా మంది నెలకు వచ్చే ఇన్కమ్ ఒక నార్మల్ శాలరీ కంటే కూడా తక్కువగా ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో కనిపించే లగ్జరీ లైఫ్ స్టైల్ ప్రతి క్రియేటర్ రియాలిటీ కాదు. మనకి కనిపించేది టాప్ 1%, కనిపించనిది మిగతా 99%. ఎందుకు అందరూ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని అనుకుంటున్నారు? దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. జాబ్ మార్కెట్ ఈ రోజు చాలా కాంపిటేటివ్ అయిపోయింది. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే మంచి ప్యాకేజ్ వస్తుందని గ్యారంటీ లేదు. వచ్చిన తర్వాత చాలా మందికి ఇంకో కొత్త భయం కూడా మొదలైంది. రేపు నా జాబ్ సేఫ్ గా ఉంటుందా? అదే టైంలో ఫోన్ ఓపెన్ చేస్తే ఒక క్రియేటర్ కొత్త BMW కొన్నాడనే వీడియో, మరో క్రియేటర్ కొత్త విల్లా చూపిస్తున్నాడు, ఇంకొకరు విదేశాల్లో లగ్జరీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటే మనకు కూడా కంటెంట్ క్రియేషన్ ఒక షార్ట్ కట్ లాగా అనిపించడం చాలా నేచురల్. ఇప్పుడు చాలా మంది యూత్ కి డాక్టర్, ఇంజనీర్, గవర్నమెంట్ ఆఫీసర్ కంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే కెరీర్ ఎక్కువ ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది. అసలు ట్రాప్ ఎక్కడ మొదలవుతుంది? చాలా మంది ఫస్ట్ ఫోన్ తోనే వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది మంచి విషయమే. కానీ కొన్ని రోజుల తర్వాత వ్యూస్ రావు. అప్పుడు ఇంటర్నెట్ మీకు చెప్తుంది ఫోన్ కెమెరా సరిపోదు, అప్పుడు కెమెరా కొనాలి. తర్వాత లైటింగ్ ఇంప్రూవ్ చేయాలి, రింగ్ లైట్ కొనాలి. తర్వాత ఆడియో క్వాలిటీ వీక్ గా ఉంది, మైక్ కొనాలి. తర్వాత ట్రైపాడ్, బ్యాక్ డ్రాప్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ల్యాప్టాప్, సబ్స్క్రిప్షన్స్. ఒక్క అప్గ్రేడ్ చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ కొన్ని నెలల్లోనే ₹1,000 ఖర్చు అవుతాయి. అయినా వ్యూస్ మాత్రం గ్యారంటీ కాదు. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకో ఎక్విప్మెంట్ ఉంటే వైరల్ అవుతావేమో అని. ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత అమ్మేది ఎక్విప్మెంట్ కాదు, హోప్. ఎక్విప్మెంట్ తో పని కాకపోతే ఇప్పుడు నాలెడ్జ్ అమ్మడం మొదలవుతుంది. వైరల్ హుక్స్ కోర్స్, ఇన్స్టాగ్రామ్ గ్రోత్ బ్లూ ప్రింట్, కంటెంట్ స్ట్రాటజీ మాస్టర్ క్లాస్, AI ప్రాంప్ట్ బండిల్, ఎడిటింగ్ ప్రీసెట్స్, సీక్రెట్ ఆల్గరిథం ట్రైనింగ్. ప్రతి కోర్స్ ఒకే మాట చెప్తుంది, ఈ కోర్స్ తీసుకుంటే మీ గ్రోత్ ఫాస్ట్ అవుతుంది. కానీ నిజంగా ఎవరు గ్రోత్ గ్యారంటీ ఇవ్వరు. అమ్మేది నాలెడ్జ్ కంటే ఎక్కువగా హోప్. అసలు క్రియేటర్స్ ఎంత సంపాదిస్తున్నారు? బయట కనిపించే సక్సెస్ స్టోరీస్ చూస్తే అందరూ లక్షలు సంపాదిస్తున్నట్టు అనిపిస్తుంది. రియాలిటీ మాత్రం పూర్తిగా వేరే. చాలా మంది క్రియేటర్స్ మానిటైజేషన్ స్టేజ్ కే చేరుకోలేరు. యూట్యూబ్ లో యాడ్సెన్స్ రావాలంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, వీటిని కంప్లీట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ లో బ్రాండ్స్ కూడా వెంటనే డీల్ ఇవ్వవు. ఎంగేజ్డ్ ఆడియన్స్ బిల్డ్ చేయడానికి చాలా సార్లు సంవత్సరాలు పడుతుంది. అంటే కంటెంట్ అప్లోడ్ చేయడం ఒక విషయం, దాని ద్వారా స్టేబుల్ ఇన్కమ్ బిల్డ్ చేయడం ఇంకో విషయం. కోర్స్ బిజినెస్ ఎందుకంత పెద్దదైంది? ఎందుకంటే కంటెంట్ ద్వారా ఎర్న్ చేయడం కష్టం, కానీ కంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలో నేర్పే కోర్స్ అమ్మడం కంపారిటివ్లీ ఈజీ. అందుకే ఈ రోజు చాలా మంది క్రియేటర్స్ కంటెంట్ కంటే కోర్సెస్, టెంప్లెట్స్, కమ్యూనిటీస్, మెంబర్షిప్స్ వాటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. అందరూ స్కామ్ అని చెప్పలేం, చాలా జెన్యూన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఒక కోర్స్ కొనగానే సక్సెస్ గ్యారంటీ అనుకోవడం మాత్రం చాలా పెద్ద మిస్టేక్. అయితే కొత్త క్రియేటర్ ఏం చేయాలి? ఫస్ట్ రూల్, 0 కాస్ట్ తో స్టార్ట్ చేయండి. మీ ఫోన్ మాత్రమే చాలా సార్లు సరిపోతుంది. ముందు కంటెంట్ క్వాలిటీ మీద ఫోకస్ చేయండి, ఎక్విప్మెంట్ మీద కాదు. సెకండ్ రూల్, కన్సిస్టెన్సీ. ఒక వారం, ఒక నెల కాదు, కనీసం 6 నెలలు కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేయండి. ప్రతి వీడియో తర్వాత నేర్చుకోండి, ఇంప్రూవ్ అవ్వండి. థర్డ్ రూల్, కంటెంట్ ని బిజినెస్ లా ట్రీట్ చేయండి. అనలిటిక్స్ చూడండి, ఆడియన్స్ ని అర్థం చేసుకోండి, ఏది పని చేస్తుంది, ఏది పని చేయదో డేటా బేస్డ్ గా డెసిషన్స్ తీసుకోండి. ఫోర్త్ రూల్, ప్యారలల్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోండి. జాబ్, ఫ్రీలాన్సింగ్, బిజినెస్ ఏదో ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రెషర్ తక్కువగా ఉంటే క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడే లాంగ్ టర్మ్ కంటెంట్ బిల్డ్ చేయగలుగుతారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ రోజు ప్రపంచంలో బిగ్గెస్ట్ క్రియేటర్స్ ఒక్క రోజులో ఫేమస్ కాలేదు. మిస్టర్ బీస్ట్ వందలాది వీడియోస్ చేసిన తర్వాత రికగ్నిషన్ వచ్చింది. క్యారీ మినాటి కూడా సంవత్సరాల పాటు వీడియోస్ అప్లోడ్ చేశాడు. భువన్ బమ్ కూడా ఓవర్ నైట్ సక్సెస్ కాదు. వాళ్ళ సక్సెస్ వెనక ఇయర్స్ ఆఫ్ పేషెన్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంది. కాబట్టి ఎవరైనా మీకు ఈ ఒక్క కోర్సు వైరల్ అవుతారు, 30 రోజుల్లో లక్ష సంపాదిస్తారు, గ్యారంటీడ్ సక్సెస్ అని చెప్తే ఆ ప్రామిస్ కంటే ముందు వారి బిజినెస్ మోడల్ ఏంటో చూసుకోండి. ఎందుకంటే నిజమైన వెల్త్ నెమ్మదిగా బిల్డ్ అవుతుంది, కన్సిస్టెన్సీతో వస్తుంది, హార్డ్ వర్క్ తో నిలబడుతుంది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఫ్లాషీ సక్సెస్ స్టోరీ నిజమైన పిక్చర్ కాదు. కాబట్టి కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటే అది ఫేమ్ కోసం కాదు, స్కిల్ కోసం చేయండి. వ్యూస్ కోసం కాదు, వాల్యూ కోసం క్రియేట్ చేయండి. డబ్బు కోసం మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ బ్రాండ్ బిల్డ్ చేయడానికి పనిచేయండి. అప్పుడు వచ్చే సక్సెస్ ఎవరు మీ నుంచి తీసుకోలేరు. ఎందుకంటే రియల్ వెల్త్ అనేది నాయిస్ మధ్యలో కాదు, క్వైట్ గా కన్సిస్టెంట్ గా చేసిన హార్డ్ వర్క్ మధ్యలో పుడుతుంది. ఈ వీడియో మీ అప్కమింగ్ ఫేమస్ క్రియేటర్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.